నమస్తే అండి. అంబటి రాంబాబు మీద 3rd డిగ్రీ అంట. అసలు నిజమా? నమ్మొచ్చా? ఆస్కారం ఉందా? దీనికి సంబంధించి చూద్దాం. అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ ఉపయోగించినారంట. చిత్రహింసలు పెట్టినారట. నడవలేనటువంటి పరిస్థితి అట. ఇది సాక్షి ఛానల్లో వస్తున్నటువంటి వార్త. నిజంగా అసలు అంబటి రాంబాబు గారిని చిత్రహింసలు పెట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయా? అలాగే ఆయన్ని కొట్టడానికి కావచ్చు, ఆయన ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, లేదంటే ఆయన మీద 3rd డిగ్రీ. అసలు 3rd డిగ్రీ అంటే అర్థం ఏంటి? 3rd డిగ్రీ అంటే కారాలు కొట్టడమో, లేకపోతే గోల్డ్ బీయకడమో, లేకపోతే సన్నీళ్ళలో ముంచడమో, లేకపోతే లాఠీలు దోపడమో ఏ జరుగుతూ ఉంటాయి కదా. మనకు తెలిసినటువంటి పరిభాషలో సినిమా దానికి సంబంధించి అయితే 3rd డిగ్రీ అంటే ఇది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు ఒకటి ఉంది. ఇట్లా ఏదైనా అంబటి రాంబాబు గారి మీద చేస్తుంటారా? ఆయన ఒక మాజీ మంత్రిగా చేసినాడు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, 3-4 సార్లు. అలాంటి వ్యక్తి మీద ఒక 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 గవర్నమెంట్ ఇలా చేస్తుందంటే ఏమాత్రమైన ఆలోచన చేయొచ్చా? అది అంబటి రాంబాబు గారు మనం ఇక్కడ గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రఘురామకృష్ణరాజు గారిని కొట్టారని, ఆయన కాళ్ళు వాచిపోయినాయని, బొబ్బలు ఎత్తిపోయినాయని ఆయన చూపించాడు. ఎస్, నా కాళ్ళకి ఇక్కడ దెబ్బలు తగిలినాయి, నన్ను ఇక్కడ కొట్టారు, నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టారు, నన్ను ఇక్కడ హింసించారు, ఈ విధంగా నన్ను టార్గెట్ చేశారు, నేను ఈ విధంగా సెల్లో అరిచాను, నా గుండెల మీద ఈ విధంగా కూర్చున్నారు, సో ఈ విధంగా నన్ను మొత్తం కూడా అంతా ట్రీట్ చేశారని చెప్పేసి మన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం అయితే జరిగింది. ఈ రోజున మరి అంబటి రాంబాబు గారి మీద ఈ విధంగా ఏమైనా చేశారు? లేదు కదా. ఆ విధంగా చేస్తే ఆ వ్యక్తి నడవడు కదా. బాగానే ఉన్నారు కదా. ఆయనకు వచ్చినటువంటి కోర్టుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో భాగంగా ఆయన ఏదైతే వ్యాన్లో తీసుకెళ్తా ఉన్నారో అక్కడ విజువల్స్ చూస్తే ఆయన క్లియర్గానే ఉన్నాడు. ఎక్కడ కూడా నన్ను కొట్టారు, నన్ను చంపారు, నన్ను అది చేశారు, ఇది చేశారు, ఎక్కడ కూడా అరవలేదు. కానీ కోర్టులో జడ్జి గారి ముందంట వీళ్ళ పోలీసులు నన్ను కొట్టారని చెప్పలేదంట. ఆయన పంగనంట చీల్చారంట. ఏదైతే 2 కాళ్ళు ఉన్నాయో ఆ 2 కాళ్ళని వెడల్పు చేశారంట. 2 కాళ్ళు వెడల్పు చేయడం ఏంటో, ఆ కథ ఏంటో అసలు కొంతమంది అయితే కనుక 3rd డిగ్రీ అని చెప్పేసి లోనకెళ్ళి చూసినట్టుగా వార్తలు రాస్తా ఉన్నారు. లోనకెళ్ళి చూసినట్టుగా. ఒకటి విషయం అండి, అంబటి రాంబాబు గారు తప్పు చేయకపోతే 14 రోజులు రిమాండ్ ఎందుకు వేసింది కోర్టు? 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన 14 రోజుల పాటు ఇప్పుడు లోన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కదా. అలాగే ఇప్పుడు మన అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఆయన టార్గెట్ చేస్తుంది పోలీసుల యొక్క చిత్రహింసలు అని చెప్పేసి. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు తీరు, పోలీసుల మీద ఆయన ఎంతకాలం వాడినటువంటి భాష మరి వాళ్ళకి ఏమన్నా అనిపించిందేమో. వాళ్ళే టిఫిన్ తెచ్చి ఏర్పాట్లు చేశారంట, కోర్టుకు కూడా తీసుకెళ్లారు, సబ్మిట్ చేస్తున్నారు, చూపించినారు. సో ఈ రోజు ఆయన బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే నన్ను ఈ విధంగా హెరాస్ చేశారు అని చెప్పేసి. ఒక విషయం, అంబటి రాంబాబు గారు మీకు తెలుసో లేదో అడ్వకేట్ అనమాట. ఆయన లా చదివినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద పోలీసులు దుందుడుకు వైఖరి ప్రవర్తిస్తారనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఆ వ్యక్తికి లా తెలియకపోతేనో, అతను ఒక సామాన్యుడు అయితేనో, అతను చదువుకున్నటువంటి వ్యక్తి అయితేనో, లేదంటే కనుక అతను రాజకీయాల్లో పలుకుబడి లేకపోతేనో ఈ విధంగా ట్రీట్ చేసినట్టు ఒక అర్థం ఉంది. అంబటి రాంబాబు గారు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని దశాబ్దాలు అయింది, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రి అయినాడు. అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వ్యవహరిస్తారా? ఆస్కారం ఉందా? రేపటి రోజున అంబటి రాంబాబు గారు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్లో వస్తే కనుక సదరు పోలీస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి ఉంటుందని వాళ్ళకి తెలియదా? ఎన్ని తెలిసి కూడా కావాలని చెప్పేసి ఆయనకు బెయిల్ కావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉన్నాడు. బెయిల్ మీద బయటికి రావడం కోసం అని చెప్పేసి ఏదో ఒకటి కావాలి కదా. కోర్టు రిమాండ్ విధిస్తూ ఉంది కదా. దానికోసం అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఇలాంటి నాటకం ఆడారని చెప్పేసి టీడీపీ పార్టీ కేడర్ అంతా కూడా కూడాయి వస్తుంది. బట్ సాక్షి ఛానల్లో మాత్రం అంబటి మీద పోలీసులు చిత్రహింసలు అంటూ కూడా వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఆయన మాట్లాడింది తప్పని చెప్పేసి ఊరంతా మోగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి సపోర్ట్ కూడా రానటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారి విషయంలో. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సాక్షి ఛానల్లో ఇదే వైసీపీకి సంబంధించి జైలులో అంబటి రాంబాబుకు ప్రాణహాని ఉంది, మాకు భయంగా ఉందని చెప్పేసి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే జైలుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంకా ప్రాణహానిలే, అంబటి రాంబాబు గారిని జైల్లో చంపేస్తారు అనే విధంగా వీళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక పక్క 3rd డిగ్రీ అంటున్నారు, ఓ పక్క కొట్టారు అంటున్నారు, ఇంకో పక్క పంగజీల్చారు అంటున్నారు, ఇంకో పక్క ప్రాణహాని అంటున్నారు. అసలు వీళ్ళు ఎన్ని రకాలుగా అనాలో అన్ని రకాలుగా అనేస్తా ఉన్నారు. ఇదన్నమాట సిచ్యువేషన్. అంబటి రాంబాబు గారికి సంబంధించి సిచ్యువేషన్ అయితే ఇది. ప్రజల దగ్గర నుంచి కూడా సింపతి పుట్టట్లేదు. ఇంకా అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి లేటెస్ట్ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి కదా. దాంట్లో ఆయన నడవలేకుండా ఏమైనా కనిపించినాడా? ఆయన కాళ్ళ బొబ్బలు ఏమైనా చూపించినాడా? లేదు చేతుల మీద ఎక్కడైనా కొట్టినట్టు చూపించాడా? లేదంటే ఈయన ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడైనా కనిపిస్తా ఉందా? ఇప్పుడు ఆయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా తీసుకెళ్తారు. కోర్టులో సబ్మిట్ చేసే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్తారు. అలాగే ప్రతిరోజు కూడా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా దాడి జరిగిందని చెప్పేసి ఈ రోజున ఈ ఛానల్లో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తానంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యొక్క మోటో ఏంటనేది ఒకటేదే చెప్తున్నానండి. అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ చేసేంత కథ నడవకపోవచ్చు. మీకు చెప్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు ఉన్నా కానీ ఏ రోజైనా ఆయన అట్లా చేశారా? ఆయన కూడా మాజీ మంత్రిగా చేసినారు. నారా లోకేష్ గారు అదే స్థాయిలో ఆయన కూడా విమర్శలు చేసినారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శలు చేసినాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శలు చేసినాడు. మరి అలాంటి వ్యక్తి మీద దాడులు జరిగినప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఎందుకు చేస్తారు? 80 రోజులకు పైగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా అంబటి రాంబాబు జోగి రమేష్ గారు రెచ్చిపోతా ఉన్నారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ ఏమనట్లేదు కదా. సరే, చట్టం చూసుకోండి, చట్టం దాని పని తను చేసుకెళ్తుంది అని చెప్పేసి చెబితే ఈ రోజున మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే అంబటి రాంబాబు మీద దాడి, అంబటి రాంబాబుని చంపేస్తారు, అంబటి రాంబాబు ప్రాణహాని, అంబటి రాంబాబు మీద 3rd డిగ్రీ. సో ఇదన్నమాట తంతు. సామాన్య ప్రజలు కూడా, ప్రభుత్వం అలా చేయదండి, వీళ్ళంత వరకు చేయదు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయలేరు ఇలాంటి పనులు, చేయించే ఆస్కారమే లేదు. అలా చేయించలేకైతే ఇప్పటికి చాలా మంది జైల్లో పెట్టాలి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు వల్లభనేని వంశీ గారి మీద అదే 3rd డిగ్రీ ఉపయోగించాడు, ఆయన జైల్లో పెట్టారు అంతే. ఒక వల్లభనేని వంశీ గారి మీద కావచ్చు, జోగి రమేష్ గారి మీద కావచ్చు, ఇలాంటి నిన్నగాక మొన్న వెళ్ళినటువంటి మన వైవి సుబ్బారెడ్డి గారా లేకపోతే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరు వెళ్ళారు కదా, వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళనే ఆ స్థాయిలో ట్రీట్ చేయలేదు కదా. చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ చేస్తే కనుక ఈ పాటికి అరుపులు కేకలు వచ్చి ఉండే, అంబటి రాంబాబు గారు అరిసేవాళ్ళు అక్కడే, మీడియా ముందుకు వస్తుంటేనే కొట్టి చంపుతున్నారో అని. సో బెయిల్ కోసం ఇలాంటి ఏదో గేమ్ ఆడారని చెప్పేసి అన్న అయితే జరుగుతూ ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి తర్వాత పరిణామాలు ఏముంటాయని. మీరైతే ఏమనుకుంటున్నారు? అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ జరిగింది అనుకుంటున్నారా, లేదంటే కావాలని చెప్పేసి దీన్ని సృష్టించారు అనుకుంటున్నారా? చెప్పండి.